మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్ కల్చర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో షాహిద్ దివస్ ను నిర్వహించారు. సందర్భంగా నిర్వాహకులు యువకులు భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్ గురు చిత్రాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చౌకీదార్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ భారతమాత దాస్య విముక్తి కోసం ముగ్గురు యువకులు బ్రిటిష్లు పాలకులు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరికోయలను ముద్దాడి ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన మహనీయులను స్మరించుకుంటూ మహనీయుల చరిత్ర యువత తెలుసుకుని భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిచేలా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇందుభారతి, రానా శంకర్, ప్రేమ్ సాగర్, కిరణ్, అనిల్, రాజేష్, లక్ష్మణ్, మహేష్ పాల్గొన్నారు. నేడు మార్చి 23వ తారీఖు భారత స్వాతంత్రం కోసం ముక్కుపచ్చలంటే ఆ యొక్క యవ్వనంలోనే తన 100 ఏళ్ల జీవితాన్ని బ్రిటిష్ వారి కర్కశ ఉరికంబాలకు త్యాగాలను సమర్పించి భారతమాత విముక్తి కోసం, భారతదేశ పుణ్యభూమి విముక్తి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి ఒక ముగ్గురు స్వాతంత్ర అమరవీరులను స్మరించుకోవడం మన యొక్క కనీస బాధ్యత. ఎందుకంటే ఈరోజు నేడు వారిని మార్చి 23వ తారీఖు వారిని బ్రిటిష్ వారు కొందరు భారతదేశంలో ఉన్నటువంటి కుట్రదారుల యొక్క కుట్రల చేత ఆ కుట్రలను ఎదుర్కోలేక ఆ కుట్రలకు బలైపోయిన వారిలో రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ ఈ ముగ్గురు యవ్వనంలో తమ యొక్క స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలను అర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయాలను, స్వతంత్ర భారతావని ఒక గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రతి యువత తెలుసుకోవాలని చెప్పేసి ఆ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని భారతదేశం బలీయమైనటువంటి శక్తిగా ఎదగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన షాహిద్ దివస్ అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను బ్రిటిష్ వారు ఉరిదీసిన రోజు కాబట్టి ఈరోజు వారి యొక్క అమరత్వాన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు షాహిద్ దివస్గా జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా ప్రతి భారతీయుడు ఈరోజు వారికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.